foreign policy, reactive defense policy నుంచి భారత్ transformed itself into proactive defense, proactive foreign policy. From there, we had gone one step ahead and now it's called predatory, P-R-E-D-A-T-O-R-Y. It means you are going to look out for the enemy, smoke them out wherever they are hiding. The predatory approach, అంటే ఒక సింహం ఎలా అయితే వేటాడుద్దో, వేటాడి తన ఎరని ఎట్లయితే తీసుకుంటుందో అదేవిధంగా భారత్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, పారామిలిటరీ ఫోర్సెస్ ప్లస్ ద హోల్ యాక్చువల్లీ ఐ నో అసలు ఈ ధర్మయుద్ధంలో, ఈ కురుక్షేత్రంలో ధర్మాన్ని అడిగి, మతాన్ని అడిగి చంపిన నీచమైన మత మౌఢ్యులు, మత ఛాందసవాదులు ఉన్న ఈ రోజుల్లో ఐ థింక్ దెర్ ఆర్ నో ఎనఫ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ what they have done on Ramesh Babu garu, 22nd April. You have a knowledge of Israeli technology, Israeli strategy. Yes, sir. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా భారతదేశం కూడా ఇజ్రాయలీ స్ట్రాటజీని అగేన్స్ట్ కౌంటర్ టెర్రరిజం మెజర్స్ అనేవండి, లేకపోతే ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకోవటం, కాంబాటివ్ నేచర్ గా తీసుకోవటం, సర్జికల్ స్ట్రైక్ చేయటం, ప్రిసిషన్ ఓరియంటెడ్ స్ట్రైక్స్. సో ఇంకా కమింగ్ డేస్ లో టెక్నాలజీతో ఇండియా యుద్ధం చేస్తుంది అనుకోవచ్చు మనం. మీరు ఇజ్రాయెల్ ఏ రకంగా చేసిన మీకు అనుభవం ఉంది కాబట్టి దాని మీద పిహెచ్డి చేశారు కాబట్టి యూ షుడ్ షేర్ విత్ ది వ్యూవర్స్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రమేష్ బాబు గారు, టెక్నాలజీ తోటి యుద్ధం చేయడానికి ఇండియా సిద్ధమైందని అంటే మన పౌరులు కానీ మన ఆర్మీలు కానీ కోల్పోకుండా టెక్నాలజీ ఉపయోగించి భారత్ ఇజ్రాయెల్ తరహాలో పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు. అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు